Today we are going to discuss Group 1 Polity paper. సో మనం ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs తెలంగాణ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి పేపర్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 16th క్వశ్చన్. సో వెన్ లోక్సభ ఈజ్ డిజాల్వ్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద బిల్స్. లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు సభలో ఉన్నటువంటి బిల్స్ యొక్క స్టేటస్ ఏంటి అని చెప్పేసి మనకి 4 స్టేట్మెంట్స్ రూపంలో అడగడం జరుగుతుంది. So first statement is a bill pending in Lok Sabha lapses whether originating in Lok Sabha or transmitted to it by Rajya Sabha. This is statement number 1. Number 2 is a bill passed by the Lok Sabha but pending in Rajya Sabha lapses. Number 3 is a bill pending in Rajya Sabha but not passed by the Lok Sabha does not lapse. Number 4 is a bill passed by the both houses but pending assent of the president lapses. ఇక్కడ ఇలా 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఏ, బి, సి అండ్ డి. సో రైట్ స్టేట్మెంట్ ఈస్ డి ఈస్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే, 1 and 2 యాజ్ వెల్ as 3 ఈస్ ద రైట్ ఆన్సర్స్, రైట్ స్టేట్మెంట్స్. సో ఇలా చెప్పండి. ఏ బిల్ పెండింగ్ ఇన్ లోక్సభ ల్యాప్సెస్. లోక్సభలో ఏదైతే బిల్ ఏదైతే పెండింగ్లో ఉంటుందో ఆ బిల్ ఖచ్చితంగా లోక్సభ డిజాల్వ్ అవ్వగానే ఆ బిల్ ల్యాప్స్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ల్యాప్స్ అవ్వాలి అంటే, ఎందుకంటే పాత సభ అనేది కొత్త సభకు ఉండేటువంటి మ్యాండేట్ని రిఫ్లెక్ట్ చేయదు. అంటే సభలు అంటే ప్రతిసారి మనకు జనరల్ ఎలక్షన్ జరుగుతున్న ప్రతిసారి కూడా ఏం జరుగుతుందంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని కొత్త సభ రిఫ్లెక్ట్ చేస్తుంది, పాత సభ రిఫ్లెక్ట్ చేయదు. అలాంటప్పుడు పాత సభలో ఉన్నటువంటి బిల్స్ని కొత్త సభల్లో కంటిన్యూ చేయరు. బిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డ్రాఫ్ట్ ప్రపోజల్ ఆఫ్ లెజిస్లేషన్. సో అది పాత సభతోనే అంతమైపోతుంది. కాబట్టి వాట్ ఈస్ దట్? ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్లీ, బిల్ పాస్ బై ద లోక్సభ బట్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ. అంటే లోక్సభలో పాస్ అయిపోయి రాజ్యసభకి ఏ బిల్ అయితే చేరుతుందో ఆ బిల్ కూడా ల్యాప్స్ అయిపోతుంది. అలాగే నెంబర్ 3, బిల్ పెండింగ్ ఇన్ రాజ్యసభ బట్ నాట్ పాస్డ్ బై ద లోక్సభ డస్ నాట్ ల్యాప్స్. అంటే రాజ్యసభలో ఒరిజినేట్ అయ్యి రాజ్యసభలో ఉండేటువంటి బిల్, సో అది ల్యాప్స్ అవ్వదు, ఎందుకంటే అది లోక్సభకి ఇంకా ట్రాన్స్మిట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, అలాగే బిల్ పాస్డ్ బై బోత్ హౌసెస్ పెండింగ్ ద అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ల్యాప్సెస్. యాక్చువల్గా ఇది ల్యాప్సెస్ అవ్వదు, ఎందుకంటే లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత అది ప్రెసిడెంట్ యొక్క అంగీకారానికి దాన్ని పొందుపరిచినప్పుడు ఖచ్చితంగా ఆ బిల్ పైన నిర్ణయాధికారం ప్రెసిడెంట్ది. కాబట్టి బిల్ అనేది ల్యాప్స్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి స్టేట్మెంట్ దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 17th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద క్వశ్చన్ అవర్. సో క్వశ్చన్ అవర్ గురించి అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్టార్డ్ క్వశ్చన్ రిక్వైర్స్ రిటర్న్ ఆన్సర్, ఎన్ అన్స్టార్డ్ క్వశ్చన్ రిక్వైర్స్ ఓరల్ ఆన్సర్, ఏ షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ ఓరల్లీ. దీస్ ఆర్ ద 3 స్టేట్మెంట్స్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనమాట. అంటే క్వశ్చన్ అవర్ని గురించినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో వాట్ ఈస్ క్వశ్చన్ అవర్? యాక్చువల్గా మనకు లెజిస్లేచర్ యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థ యొక్క బాధ్యత ఏంటి? ప్రభుత్వాన్ని ఆన్సరబుల్గా చేయడం. అంటే ప్రభుత్వం లోపల ఒక జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎవరిది? లెజిస్లేచర్ అనమాట. ఈ లెజిస్లేచర్ ఈ జవాబుదారీతనాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా 2 రకాలైనటువంటి మనకి టూల్స్ లెజిస్లేచర్ చేతిలో ఉంటాయి. ఒకటేమో క్వశ్చన్ అవర్ అయితే, మరొకటేమో క్వశ్చన్ అవర్, జీరో అవర్. ఈ 2 రకాల టూల్స్ ఉంటాయి లెజిస్లేచర్ చేతిలో. అలాగే సభ కూడా కలెక్టివ్గా కూడా మనకి అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అవర్ కానీ జీరో అవర్ కానీ వీటిని ఏమంటారంటే ఇండివిజువల్ టూల్స్ అంటాం. అలాగే కలెక్టివ్ టూల్స్ వచ్చేసి డిబేట్స్ అండ్ డిస్కషన్స్, రిజల్యూషన్స్, మోషన్స్, ఇవన్నీ కూడా కలెక్టివ్ టూల్స్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ అవర్ గురించి అడుగుతున్నారు. ఈ స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి? స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి? ఏ క్వశ్చన్కి అయితే మనం ఓరల్గా ఆన్సర్ని కోరుతామో దాన్ని ఏమంటారు? స్టార్డ్ క్వశ్చన్ అంటాం. అలాగే అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి? ఇట్ రిక్వైర్స్ రిటర్న్ ఆన్సర్. అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి? ఇట్ రిక్వైర్స్ అ రిటర్న్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో మనకి అన్స్టార్డ్ క్వశ్చన్కి ఎందుకు రిటర్న్ ఆన్సర్ ఇవ్వాలి అంటే, ఏ క్వశ్చన్లోనైతే మ్యాటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటాయో, స్టాటిస్టికల్ ఇంపార్టెన్స్, అంటే ఏ క్వశ్చన్ అయితే ఓరల్గా మనం ఆన్సర్ చేయలేమో అలాంటి వాటిని స్టాటిస్టిక్స్ రూపంలో ఉంటే దాన్ని మనం రిటర్న్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ ఓరల్లీ. సో వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్? డి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు అంటే ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్? వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, బికాస్ స్టార్డ్ క్వశ్చన్ కావాల్సింది ఓరల్ ఆన్సర్, అన్స్టార్డ్ క్వశ్చన్ కావాల్సింది రిటర్న్ ఆన్సర్. కాబట్టి వాట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? స్టేట్మెంట్ నెంబర్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. సో రైట్ ఆప్షన్ ఈస్ డి. నెక్స్ట్ కమింగ్ టు ద 18th క్వశ్చన్. Which among the following is our Indian innovation in the field of parliamentary procedure?
సో భారతదేశంలో క్రియేట్ అయినటువంటి సిస్టమ్ ఏంటి, మనం రూపొందించుకున్నటువంటి వ్యవస్థ ఏంటని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. ఎందుకంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ది ట్రెడిషన్స్, మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్, బ్రిటన్ సిస్టంలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో దాదాపుగా అవే ప్రొవిజన్స్ మనం ఇండియన్ సిస్టంలో కూడా ఫాలో అవుతున్నాం. కానీ కొన్నిటిని మాత్రం మనం కొన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది మన వ్యవస్థకి సరిపోయేలాగా. సో మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు: 0 అవర్, క్వశ్చన్ అవర్, కాలింగ్ అటెన్షన్ మోషన్ అండ్ ప్రివిలేజ్ మోషన్. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, A, B, C అండ్ D. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? B is the right answer. So 1 and 3 statements are correct. So 1 means 0 hour and 3 means calling attention motion. సో ఈ రెండింటిని కూడా మనం రూపొందించుకున్నాం. ముఖ్యంగా 0 అవర్ని మాత్రం 1962 నుంచి మనం ఫాలో అవుతున్నాం. అండ్ కాలింగ్ అటెన్షన్ మోషన్ వచ్చేసి 1954 నుంచి మనం ఫాలో అవుతున్నాం. సో 0 అవర్ అంటే ఏంటి? మనకి మధ్యాహ్నం అంటే 12 PM నుంచి 1 PMకు ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సమయంలో ఏ సభ్యుడైనా మనకి ఎలాంటి నోటీస్ లేకుండా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశాన్ని ఏ అవర్ ఇస్తుంది? 0 అవర్ ఇస్తుంది. దీన్ని శూన్య గంట అని కూడా అంటారు. అంటే ముఖ్యంగా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ పైన ఒక రకమైనటువంటి జవాబుదారీతనాన్ని తీసుకురావాలంటే ప్రతిసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో స్పాంటేనియస్గా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశాన్ని సభ్యులకు ఇవ్వాలి, ఎలాంటి నోటీస్ లేకుండా. ముఖ్యంగా క్వశ్చన్ అవర్ అడగాలంటే, క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా 10 రోజులు అన్నటువంటి టైంలో, అంటే యూ మస్ట్ గివ్ ద నోటీస్ అట్లీస్ట్ బిఫోర్ 10 days నోటీస్. ఓకే, 10 రోజులకు ముందే నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే 0 అవర్ అయితే ఎలాంటి నోటీస్ లేకుండా క్వశ్చన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఇమ్మీడియట్గా అకౌంటబిలిటీని ఎన్షూర్ చేసేటువంటి వ్యవస్థ మనకి 0 అవర్ మనకి కల్పిస్తుంది. అది మన ఇండియాలో 1916 నుంచి మనం ఫాలో అవుతున్నాం. అలాగే కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటే సభలో ఉన్నటువంటి సభ్యులు మినిస్టర్స్ యొక్క రెస్పాన్స్ని, ఏదైనా అత్యవసరమైనటువంటి విషయం, ప్రజలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో అలాంటి విషయం పైన మెంబర్స్ నుంచి ఆన్సర్ని కోరేటువంటి అవకాశాన్ని ఈ కాలింగ్ అటెన్షన్ మోషన్ అనేది మనకి ఇస్తుంది. సో ఇది కూడా మన యొక్క ఇండియన్ ఇన్నోవేషన్. సో దీన్ని మనం 1954 నుంచి మనం ఫాలో అవుతున్నాం. అలాగే కమింగ్ టు ద 19th క్వశ్చన్, మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. ఇట్ షుడ్ స్టేట్ ద రీజన్స్ ఫర్ ద అడాప్షన్ ఇన్ ద లోక్సభ. స్టేట్మెంట్ నెంబర్ 2, it can be moved against individual minister or a group of ministers or entire council of ministers. If it is passed in the Lok Sabha, the council of ministers need not resign from the office. ఇలా మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్ ఈ కింద ఇచ్చినటువంటి దేనికి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నో కాన్ఫిడెన్స్ మోషనా, లేదంటే సెన్షూరా, లేదంటే ప్రివిలేజ్ మోషనా, లేదంటే అడ్జర్న్మెంట్ మోషనా. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆన్సర్ ఈస్ బి. సో రైట్ ఆన్సర్ ఈస్ సెన్షూర్ మోషన్. సెన్షూర్ మోషన్ అంటే ఏంటి? ఏదైనా సభ్యుడు సభని మిస్లీడింగ్ చేయడం, ఏదైనా మినిస్టర్ సభని మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, సరైన సమాచారాన్ని ఇవ్వకపోవడం కానీ, ఏదైనా సభకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కానీ వైలేట్ చేసినట్టు కానీ అనిపిస్తే సభ్యులు ఈ రకమైనటువంటి ఈ సెన్సోర్ మోషన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ సెన్సూర్ మోషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితంగా రీజన్స్ చెప్పాలి. ఎందుకు ఈ సెన్సూర్ మోషన్ని మనం మూవ్ చేస్తున్న దానికి రీజన్స్ చెప్పాలి. అదే నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే రీజన్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ సెన్సూర్ మోషన్లో మాత్రం రీజన్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని ఇండివిజువల్ మినిస్టర్ పైన మనం మూవ్ చేయొచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పైన కూడా మూవ్ చేయొచ్చు. సో ఈ సెన్సూర్ మోషన్ కింద పాస్ అయిందనుకోండి, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే ఖచ్చితంగా రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 20. The authorization for withdrawal of funds from the Constitutional Fund of India must come from. సో CFI అంటే ప్రజల యొక్క ధనాన్ని, అంటే సంఘటిత నిధి అని అంటాం తెలుగులో. ఓకే, ఈ సంఘటిత నిధి భారత సంఘటిత నిధి నుంచి డబ్బులు ఖర్చు చేయాలంటే ఎవరి యొక్క ఆథరైజేషన్ అవసరం? ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. సో రైట్ స్టేట్మెంట్ ఏంటి? బి ఇస్ ద రైట్ స్టేట్మెంట్, పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు పార్లమెంట్ ఆఫ్ ఇండియా అంటే ముఖ్యంగా మనం లోక్సభ చూస్తే, లోక్సభ దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అంటాం. ఓనర్ ఆఫ్ పబ్లిక్ పర్స్. ఎందుకంటే ప్రజల యొక్క ధనానికి సంబంధించినటువంటి యజమాని ఎవరు? ప్రజలే. సో ఆ ప్రజల యొక్క ప్రాతినిధ్యం మనకి ఎక్కడ కనిపిస్తుంది? లోక్సభలో కనిపిస్తుంది. లోక్సభ ఈజ్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్.
So next question, all revenues received by union government by the way of taxes and other receipts for the conduct of the government of business are credited to the contingency fund of India, public account, consolidated fund of India and deposits and advance fund. So ఈ 4 ఆప్షన్లు ఏది కరెక్ట్ ఆప్షన్? సో ఏంటది? సి ఈజ్ ద రైట్ ఆప్షన్. వాట్ ఈస్ సి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే ప్రభుత్వం రేజ్ చేసేటువంటి ట్యాక్సెస్ కానీ, ఏ రకమైనటువంటి రాబడి కానీ, ఖర్చు కానీ అవన్నీ దేని ద్వారా క్రియేట్ అవుతాయి, దేని ద్వారా స్పెండ్ అవుతాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇది ప్రజల యొక్క భారత సంఘటిత నిధి. సో దీన్ని ఏమంటామంటే పర్స్ ఆఫ్ ది పబ్లిక్ పర్సన్ కూడా అనొచ్చు. సో కాబట్టి ఆన్సర్ ఈస్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని మనకి చూస్తే ఇట్ కంటైన్స్ ఆల్ రెవెన్యూస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ లోన్స్ రేజ్డ్ బై, అంటే కేవలం రెవెన్యూస్ మాత్రమే కాదు, ఏ రకమైనటువంటి రాబడి అయినా సరే, అది ట్యాక్స్ ద్వారా కావచ్చు లేకపోతే నాన్ ట్యాక్స్ ద్వారా కూడా కావచ్చు. ఆల్ మనీ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ పేమెంట్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే రాబడి అలాగే వ్యయం ఈ రెండు కూడా మనకి సిఎఫ్ఐ ద్వారానే జరుగుతాయి, వాటికి సంబంధించినటువంటి ఖర్చులు. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అలాగే క్వశ్చన్ నెంబర్ 22, వెన్ యాన్యువల్ యూనియన్ బడ్జెట్ ఈజ్ నాట్ పాస్డ్ బై ద లోక్సభ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాపెన్స్? ఒకవేళ పాస్ అవ్వకపోతే లోక్సభలో, ఎందుకంటే మనం ఇందాక చదివాం లోక్సభ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అని చెప్పేసి, మరి ఒకవేళ బడ్జెట్ పాస్ అవ్వకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ద బడ్జెట్ ఈజ్ మాడిఫైడ్ అండ్ ప్రెజెంటెడ్ అగైన్, ద బడ్జెట్ ఈజ్ రిఫర్డ్ టు రాజ్యసభ ఫర్ సజెషన్స్, ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ఆస్క్డ్ టు రిజైన్, ద ప్రైమ్ మినిస్టర్ సబ్మిట్స్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ రకంగా మనకి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వై డి ఈజ్ ద రైట్ ఆన్సర్? ఎప్పుడైతే లోక్సభలో బడ్జెట్ పాస్ అవ్వదో అది దేన్ని ఉద్దేశిస్తుంది, దేన్ని ఇండికేట్ చేస్తుంది? ప్రభుత్వం పైన లోక్సభకి కాన్ఫిడెన్స్ లేదు, విశ్వాసం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఏం చేయాలి? ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి రిజైన్ చేయాలి. సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏమవుతుంది? డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి ప్రజల ఆమోదం లేని గవర్నమెంట్ బడ్జెట్ని పాస్ చేసేటువంటి అవకాశం లేదు. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 23, local self-government can be best explained as an exercise in the federalism. Statement number 1, democratic decentralization, administrative delegation and direct democracy. ఈ రకంగా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈస్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. సో డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ వేర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఈవెన్ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్ సొసైటీస్ ఎన్షూర్డ్. అంటే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటి, అలాగే ప్రజలు ఎక్కడైతే ఫీల్డ్ లెవెల్ ఉన్నటువంటి ప్రజలు, అట్టడుగు స్థాయి అంటే గ్రాస్ రూట్ లెవెల్ ఉన్నటువంటి ప్రజలు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి వ్యవస్థ ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. సో రైట్ ఆన్సర్ ఈస్ బి. సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ప్రజాస్వామిక వికేంద్రీకరణ. ఏం వికేంద్రీకరణ చేస్తున్నాం? 2 రకాల వికేంద్రీకరణ మనకు కనిపిస్తుంది. ఒకటేమో ఫండ్స్ కనిపిస్తుంది, రెండోదేమో ఫైనాన్సెస్, అలాగే ఫంక్షనరీస్ అండ్ పవర్స్ కూడా. సో ఆన్సర్ ఇస్ బి. అండ్ క్వశ్చన్ నెంబర్ 24, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్? సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? కరెక్ట్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈస్ ద మినిమమ్ ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎనీ పర్సన్ టు బీ మెంబర్ ఆఫ్ పంచాయతీ ఈస్ 25 years. ఓకే, సరైనటువంటి స్టేట్మెంటా కాదా ఒకసారి ఆలోచించండి. స్టేట్మెంట్ నెంబర్ బి, a panchayat reconstituted after premature dissolution continues only for the remainder period. So both A and B, neither A and B. So what is the right answer? B is the right answer. Okay, so what is the right answer? B is the right answer. ఎందుకంటే పంచాయత్ రీకన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ ప్రీమెచ్యూర్ డిసల్యూషన్, ఒకవేళ 5 సంవత్సరాలు గడవక ముందే ఒకవేళ డిజాల్వ్ అయితే, ఓకే, అది మరి ఎన్ని సంవత్సరాలు మళ్ళీ పవర్లో ఉంటుంది, మరి ఎన్ని సంవత్సరాలు ఎగ్జిస్టెన్స్లో ఉంటుందంటే రిమైండర్ పీరియడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.5 years తర్వాత డిజాల్వ్ అయిందనుకోండి, మళ్ళీ రీకన్స్టిట్యూట్ మళ్ళీ ఎలక్ట్ అయినటువంటి లోకల్ బాడీ అనేది మరొక 2.5 years మాత్రమే మనుగడలో ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ పంచాయతీ మెంబర్స్కి ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ ఎంత? 21 years, నాట్ 25 years. 25 years వచ్చేసి లోక్సభ మెంబర్స్కి, 30 years వచ్చేసి రాజ్యసభ మెంబర్స్కి, 35 వచ్చేసి గవర్నర్స్కి, అండ్ 35 ఈజ్ ఆల్సో ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Next, question number 25. The fundamental object of Panchayat Raj system is to ensure which among the following? So Panchayat Raj system ద్వారా
మనకి ఒనగూరేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటి మనకు లక్ష్యాలు ఏంటి అనేది ఈ క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో ముఖ్యంగా స్టేట్మెంట్ నెంబర్ 1, పీపుల్ పార్టిసిపేషన్ ఇన్ ద డెవలప్మెంట్, పొలిటికల్ అకౌంటబిలిటీ, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, అండ్ fourth one is financial mobilization and political accountability. What are the right statements? ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ సి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. వై సి ఇస్ ద రైట్ ఆన్సర్? వాట్ ఈస్ దట్? పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద డెవలప్మెంట్. మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ప్రజలు ప్రత్యక్షంగా వారి యొక్క పరిపాలనలో పాల్గొనేలాగా ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది మనకి ఇస్తుంది. ముఖ్యంగా మనకి విలేజ్ లెవెల్ గ్రామ సభ ఉంటుంది. గ్రామ సభ అంటే ఏంటి? విలేజ్ లెవెల్ లెజిస్లేచర్. దాంట్లో విలేజ్లో అర్హులైనటువంటి ప్రతి ఓటర్ కూడా ఆ గ్రామ సభలో మెంబర్గా ఉంటారు. సో కాబట్టి ఇది అభివృద్ధిలో ప్రజల యొక్క సహకారాన్ని కోరుతుంది. సో కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ మనకి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. అఫ్కోర్స్ మన ఇక్కడ మన రిలేటివ్ ఆన్సర్ చూడాలి. మనకి చూస్తే ఇక్కడ ఓన్లీ 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. పొలిటికల్ అకౌంటబిలిటీ మాత్రమే కాదు. సో ఈ 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అదర్ స్టేట్మెంట్స్. సో కాబట్టి రైట్ స్టేట్మెంట్ ఈస్ 1 and 3. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ 26. క్వశ్చన్ నెంబర్ ఈస్ 26. క్వశ్చన్ నెంబర్ 26. గవర్నమెంట్ ఎనాక్టెడ్ ద పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ ఆఫ్ 1996. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్టివ్? అంటే పెసా యాక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానిలో స్టేట్మెంట్ నెంబర్ 1, టు ప్రొవైడ్ సెల్ఫ్ గవర్నెన్స్, టు రికగ్నైజ్ ట్రెడిషనల్ రైట్స్, టు క్రియేట్ ఆటోనమస్ రీజన్స్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్, అండ్ fourth one is to free tribal people from exploitation. What is the right answer? C is the right answer. So what is C? To create autonomous regions in the tribal areas. Okay, మనకి 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ మనకి షెడ్యూల్ ఏరియాస్లో మనం ఇంప్లిమెంట్ చేయలేదు. షెడ్యూల్ ఏరియాస్ అంటే మనకి 5th షెడ్యూల్ ఏరియాస్ అలాగే 6th షెడ్యూల్ ఏరియాస్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ఈ ఎవరైతే మనకు ట్రైబల్ పీపుల్ ఉంటారో ఎస్టీస్, వాళ్ళకి ఉన్నటువంటి ప్రత్యేక హక్కుల్ని కాపాడేలాగా ఈ షెడ్యూల్స్ అనేటివి రక్షిస్తాయన్నమాట. కానీ ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి మనకి 73rd and 74th అమెండ్మెంట్ ద్వారా వచ్చినవి డైరెక్ట్గా ఈ ట్రైబల్ పీపుల్కి డైరెక్ట్గా అప్లై అవ్వవు. ఖచ్చితంగా యూనియన్ పార్లమెంట్ వాటిని మిగతా ఈ షెడ్యూల్ ఏరియాస్కి ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మరొక విషయం ఏంటంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ట్రైబల్ యొక్క ప్రయోజనాలకి పూర్తిగా అనుగుణంగా ఉండదు. ఎందుకంటే అవి మైదాన ప్రాంత ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి చట్టాలు. కాబట్టి వాటిని షెడ్యూల్ ఏరియాస్లోకి మనం అప్లై చేయాలంటే, ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఓకే, సో అలాగే అందుకోసం అని చెప్పేసి దానికి ఒక స్పెషల్ చట్టాన్ని తీసుకోవడం జరిగింది, పెసా యాక్ట్ ఆఫ్ 1996. ఓకే, సో దాని ప్రకారం మనకి వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్? సి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. Okay, determines the powers, authority and responsibility of panchayats in the schedule and 5th schedule areas and 6th schedule areas. Right, next one is 28. Which of the statement is given below or is or correct? So ఇందులో సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నాడు. సో దానిలో చూస్తే యూనియన్ టెరిటరీస్ ఆర్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ ద రాజ్యసభ. సో ఈజ్ ఇట్ రైట్ స్టేట్మెంట్? అండ్ స్టేట్మెంట్ నెంబర్ బి, ఇట్ ఈస్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ to adjudicate election disputes. Number 3, according to the Constitution of India, Parliament consists of Lok Sabha, Rajya Sabha only. So statement number 4 is none. So what is the right answer? D is the right answer. Because ఎందుకంటే రాజ్యసభలో మనకి యూనియన్ టెరిటరీస్ ఒక రీప్రజెంటేషన్ కూడా ఉంది. మనకి ప్రజెంట్గా మనకి ఢిల్లీ, పుదుచ్చేరి అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ మూడింటి యొక్క రీప్రజెంటేషన్ మనకి రాజ్యసభలో కల్పించబడింది. ప్రజెంట్గా ఢిల్లీ అండ్ పుదుచ్చేరి మాత్రమే రిప్రజెంట్ అవుతున్నాయి. సో కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ ఏ ఈజ్ ఇన్కరెక్ట్. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాదు మనకి అడ్జుడికేట్ చేసేది ఎవరు? హైకోర్టు. ఎందుకంటే హైకోర్టుకి ఒరిజినల్ జ్యుడిషియల్ మనం చూస్తే అంటే ప్రారంభ పరిధి మనం చూస్తే హైకోర్టుకి దీనిలో ముఖ్యంగా ఈ పర్టికులర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ని ఏ కోర్టు విచారిస్తుంది? హైకోర్టు మాత్రమే. అలాగే పార్లమెంట్ అంటే ఏంటి? ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ఈ మూడు వ్యవస్థల యొక్క సమాహారమే పార్లమెంట్. సో కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్
The power of Supreme Court of India to decide the disputes between the center and states falls under. సో దీనిలో ఏ జ్యూరిడిక్షన్లోకి సంబంధించినటువంటి పవర్స్ సుప్రీంకోర్టుకు ఉంటాయి? ముఖ్యంగా సెంటర్ స్టేట్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్లో సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి పరిధిని కలిగి ఉంటుంది, ఏ రకమైనటువంటి పవర్ని కలిగి ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దీన్ని ఏమంటారంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటారు, ప్రారంభ పరిధి. ఎందుకంటే సుప్రీంకోర్టు మన దేశంలో కేవలం హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ది ల్యాండ్ మాత్రమే కాదు, దీన్ని ఫెడరల్ కోర్టుగా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే స్టేట్కి సంబంధించినటువంటి ఏదైనా వివాదాలు ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? సుప్రీంకోర్టుదే. సో కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో ఈ రకమైనటువంటి వివాదాలు రాష్ట్రాలకు మధ్య, కేంద్రానికి, అలాగే వివిధ రాష్ట్రాల మధ్యన కానీ వివాదాలు ఉంటే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే. అలాగే ఆర్టికల్ 32 ప్రకారం కూడా సుప్రీంకోర్టుకి ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. అంటే మీ ఫండమెంటల్ రైట్స్ వైల్ అయినప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి మనకి రిలీఫ్ పొందేటువంటి అవకాశాన్ని మనకి ఈ ఒరిజినల్ జ్యూరిడిక్షన్, ముఖ్యంగా ఆర్టికల్ 32 ఇస్తుంది. సో ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 131 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, 131 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ విత్ దర్ ప్రొవిజన్స్ కరెక్ట్లీ. మనకి ఒక వరుసలోనేమో 268, 270, 271, అలాగే 268A మనకి ఇవ్వడం జరిగింది. ప్రొవిజన్స్ వచ్చేసి సర్చార్జెస్, సర్వీస్ ట్యాక్స్, ట్యాక్సెస్ లెవీడ్ బై సెంటర్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ద స్టేట్స్, అలాగే ట్యాక్సెస్ లివైడ్ అండ్ కలెక్టెడ్ బై సెంటర్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇలా మనకి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈస్ what is that? A3, B4, C1, D2. So this is the right answer. So why it is the right answer? Because article 268 deals with taxes levied and center but collected and appropriated by the states. అంటే కొన్ని అంశాల్లో దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి యూనిఫామిటీ ఉండాలి అని ఏదైతే ఉంటుందో అలాంటి విషయాలపైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది. కానీ దాన్ని కలెక్ట్ చేసుకునేటువంటి అధికారం, దాన్ని యూజ్ చేసుకునేటువంటి అధికారం స్టేట్స్కి ఉంటుందన్నమాట. ముఖ్యంగా చూడండి, చెక్స్ కానీ, ప్రామిసరీ నోట్స్ కానీ, పాలసీస్ ఆఫ్ ఇన్సూరెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో యూనిఫామిటీగా ఉండేటువంటి అంశాలు అనమాట. అలాగే ఆర్టికల్ 268A సర్వీస్ ట్యాక్స్, దీన్ని అబాలిష్ చేశారు మనకి GST వచ్చిన తర్వాత. సో ఆర్టికల్ 269 ట్యాక్సెస్ లివైడ్ అండ్ కలెక్టెడ్ బై ద సెంటర్ బట్ అసైన్ టు ద స్టేట్స్. అంటే ఇక్కడ కేంద్రమే పన్నుల్ని విధిస్తుంది, అలాగే కలెక్ట్ కూడా చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఆపరేట్ అవుతుంది. అలాగే ఆర్టికల్ 270 ఇది ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్యన డిస్ట్రిబ్యూటర్ అవ్వాల్సినటువంటి ఫండ్స్ గురించి ఈ ఆర్టికల్ 270 మాట్లాడుతుంది అనమాట. ఓకే, అలాగే మనకి ఆర్టికల్ 280 ప్రకారం మనం ఫైనాన్స్ కమిషన్ గురించి చదువుకున్నాం కదా. సో ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? ఈ రకమైనటువంటి పన్నుల్ని సెంటర్కి, స్టేట్స్కి మధ్యన ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ గురించి ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తుంది. అలాగే 271 సర్చార్జ్ ఆన్ సర్టన్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది సెంటర్. సర్చార్జ్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, దీన్ని ఏమంటారు? సర్చార్జ్ అంటారు. ఓకేనా? సో దీనికి ఎలాంటి యూటిలిటీని అటాచ్ చేయరు, జస్ట్ సర్చార్జ్ విల్ బీ ఇంపోజ్డ్, అంటే ట్యాక్స్ పైన మరొక ట్యాక్స్ని వేయడం అనమాట. సో ఇది ఆర్టికల్ 271 ప్రకారం వేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈస్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 31, విచ్ అమాంగ్ the below is not the correct territorial limits of the central limits of the legislative powers vested in the central and states. సో సెంట్రల్ అండ్ స్టేట్స్ సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పవర్స్ గురించి ఈ 31 క్వశ్చన్ డీల్ చేస్తుంది. దీనిలో ABCD అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. పార్లమెంట్ కెన్ మేక్ ద లా ఫర్ ఏ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. నెంబర్ 2 ఈజ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ కెన్ బి మేడ్ బై ద పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఓవర్లాప్ ఇన్ ద కాంకరెంట్ అండ్ స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ప్రివైల్స్. అండ్ డ్యూరింగ్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, President can ask the states to reserve their financial bill including the money bills for his consideration. These are the 4 statements. సో దీనిలో చూస్తే మనకి ఏది ఇన్కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, విచ్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. సో దీనిలో మనం చూస్తే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ ఈస్ ద ఇన్కరెక్ట్ వన్. ఎందుకంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ చేసేటువంటి అధికారం కేవలం పార్లమెంట్ మాత్రమే ఉంటుంది, స్టేట్స్కి ఉండదు. సో కాబట్టి స్టేట్మెంట్ B ఈజ్ ఇన్కరెక్ట్.
So this is what the explanation regarding the question number 31. And number 32 is question number 32. Who among the following is empowered by the Indian Constitution to restrict the territorial extent of the central legislation? ఇక్కడ టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది సెంట్రల్ లెజిస్లేషన్ని రిస్ట్రిక్ట్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉందని అడుగుతున్నాడు. ఒకటేమో గవర్నర్స్ ఆఫ్ త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం, రెండవదేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ఈ ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే బోత్ ఏ అండ్ బి. ఎందుకంటే మనకు 6th షెడ్యూల్ ఏరియాస్ మనం చూస్తే ముఖ్యంగా మనకు త్రిపుర, అస్సాం, మేఘాలయ అండ్ మిజోరాం ఈ 4 రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో గవర్నర్స్ కొన్ని పవర్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే కేంద్ర శాసనం కొన్ని ప్రాంతాలకి అప్లై అవ్వకుండా దాన్ని ఎగ్జామ్ చేసేటువంటి పవర్ అనేది గవర్నర్స్ ఆఫ్ త్రిపుర అండ్ మేఘాలయ, మిజోరాంకి ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కేంద్ర శాసనం కొన్ని ఏరియాస్కి అప్లై అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేసేటువంటి పవర్ కూడా ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, బోత్ ఏ అండ్ బి. కమింగ్ టు ద 33 question number 33. Constitution empowers Parliament to make laws on any matter enumerated in the state list under few extraordinary circumstances. ఓకే, అంటే మనకు షెడ్యూల్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకి క్లియర్గా మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్స్ మధ్యన ఉంది. ఓకే, సో స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్గా మనకి 3 లిస్ట్ మనకి రాజ్యాంగంలో ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కేవలం తన యొక్క శాసనాల్ని కాంకరెంట్ లిస్ట్కి, ఉమ్మడి జాబితాకి, అలాగే కేంద్ర జాబితాకి మాత్రమే పరిమితం చేయాలి. అలాగే స్టేట్ లిస్ట్లో స్టేట్స్ మరియు కాంకరెంట్ లిస్ట్లో కూడా స్టేట్స్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే కాంకరెంట్ లిస్ట్ అనేది ఉమ్మడి జాబితా. సో కానీ కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ సమయంలో అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఏ సమయంలో? వెన్ రాజ్యసభ పాసెస్ ఎ రిజల్యూషన్. సెకండ్ వన్ ఈస్ వెన్ స్టేట్స్ మేక్ ద రిక్వెస్ట్. థర్డ్ వన్ ఈస్ వెన్ ప్రెసిడెంట్ డిసైడ్స్ సో ఫర్ ద గుడ్ గవర్నెన్స్. అండ్ ఫోర్త్ వన్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఫిఫ్త్ వన్ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 4 and 5. సో 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్, 4 ఈజ్ కరెక్ట్, అండ్ ఆల్సో ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. బికాస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ద పవర్ to ensure to give the permission for the parliament to legislate on the state list. అంటే రాష్ట్రాల రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి విషయాల్లో శాసనం చేయడం కోసం ప్రెసిడెంట్కి ఎలాంటి పవర్స్ లేవు, తను ఎలాంటి విషయంలో అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో ఈ 4 ఇన్స్టాన్సెస్లో మాత్రమే పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యసభ ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్, ఇట్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కాబట్టి రిజల్యూషన్ పాస్ చేయొచ్చు. అలాగే 2 రాష్ట్రాలు రిక్వెస్ట్ చేయడం ద్వారా. నేషనల్ ఎమర్జెన్సీ ముఖ్యంగా ఆర్టికల్ 352 ప్రకారం మన దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసినప్పుడు ఓకే అప్పుడు కూడా మనకి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. సో దేశం మరొక దేశంతో అగ్రిమెంట్ని చేసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత పార్లమెంట్కి ఉంటుంది. అలాంటి టైంలో రాష్ట్రాల యొక్క అంగీకారంతో సంబంధం లేకుండా మనకి స్టేట్ లిస్ట్ పైన చట్టం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 4 and 5. అలాగే క్వశ్చన్ నెంబర్ 34. విచ్ ఆఫ్ ది బిలో స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఓకే, సో ఇన్ జనరల్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాటర్స్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ రెస్ట్ విత్ ద స్టేట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, దో ఇట్ ఈస్ ఎ లా పర్టైనింగ్ టు ద కాంకరెంట్ లిస్ట్, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ వెస్టెడ్ విత్ ద సెంటర్. సో దీనిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? సి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పవర్ విత్ రెస్పెక్ట్ టు మ్యాటర్స్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ వెస్ట్ విత్ ద స్టేట్. జనరల్గా మాత్రం స్టేట్స్ చేతిలోనే ఉంటాయి. ఉమ్మడి జాబితాలో ఏదైనా చట్టం చేసినప్పుడు యూజువల్గా స్టేట్ గవర్నమెంట్ చేతిలో పవర్స్ ఉంటాయి. ఎందుకంటే అసలు బేసికల్గా ఉమ్మడి జాబితా ఎందుకు వచ్చిందంటే నేషనల్ లెవెల్ సబ్జెక్ట్స్ మనం ఏ లిస్ట్లో పెడుతున్నాం? యూనియన్ లిస్ట్లో. రాష్ట్ర స్థాయిలో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్లో. వీటికి సంబంధించినటువంటి ఉమ్మడి విషయాల్లో సంబంధించినటువంటి విషయాల్ని మనం కాంకరెంట్ లిస్ట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ కాంకరెంట్ లిస్టులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఇవి మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, అంటే జాతీయ స్థాయిలో ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉంటాయి. మరొకటి రాష్ట్రాల ద్వారా సరైన విధంగా అమలు చేయబడతాయి అన్నమాట ఈ విషయాలు. సో జనరల్గా ఇది అన్నమాట. అలాగే మనం ఇన్ కేస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, సో దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి బోత్ ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. Question number 35.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో కేంద్ర రాష్ట్ర పరిపాలన అంశాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు. 4 స్టేట్మెంట్స్. ప్రెసిడెంట్ కెనాట్ ఎంట్రస్ట్ ద ఎగ్జిక్యూటివ్ functions of the center to the states without the consent of the state. This is the first statement. అంటే ప్రెసిడెంట్ రాష్ట్రాలకి జాతీయ స్థాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ని స్టేట్స్కి ఇవ్వాలంటే రాష్ట్రాల అనుమతి అవసరమా కాదా అని అడుగుతున్నాడు. అలాగే ద ఓన్లీ పాసిబుల్ వే ద స్టేట్ కెన్ ఇంట్రెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ టు ద సెంటర్ ఈస్ త్రూ లెజిస్లేషన్. Number 3 is a resolution supported by 2/3 members of the Rajya Sabha present and voting alone can entrust the executive powers of the center to a state without the consent of the states. సో ఇలా మనకి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు ఏ రైట్ ఆన్సర్? ఎందుకంటే ప్రెసిడెంట్ కెనాట్ ఇంట్రెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద సెంటర్. యూజువల్గా మన దేశంలో ఉన్నది ఎలాంటి సమాఖ్య? సహకార సమాఖ్య. ఎందుకంటే స్టేట్ అండ్ సెంటర్ సరైన విధంగా కోఆపరేట్ చేసుకుంటేనే మన దేశంలో గుడ్ గవర్నెన్స్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల అనుమతి తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క కార్యనిర్వాహక విధుల్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, సిటిజన్షిప్ యాక్ట్ ఉంది. సిటిజన్షిప్ యాక్ట్ కానీ లేదంటే ముఖ్యంగా పాస్పోర్ట్కి సంబంధించినటువంటి డ్యూటీస్ కానీ కొన్ని సందర్భాల్లో రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్రాల అనుమతి అనేది చాలా తప్పనిసరిగా అవసరం వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే స్టేట్మెంట్ బి తీసుకుంటే the only way the states can entrust the executive functions of the state to the center is through legislation. అంటే ఒకవేళ రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఇవ్వాలనుకుంటే ఒక శాసనం ద్వారా చేయొచ్చా అనేటువంటి స్టేట్మెంట్. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది చాలా తప్పు స్టేట్మెంట్. సో Number 3 is a resolution supported by 2/3 members of Rajya Sabha present and voting alone can entrust the executive powers of the center to the states without the consent of the state. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో రైట్ స్టేట్మెంట్ ఈస్ ఏ. ఓకే, రైట్. సో మన వ్యవస్థలో, మన సహకార సమాఖ్య వ్యవస్థలో మనకి మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఏంటది? మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరస్పరం కొన్ని పవర్స్ని ఇచ్చిపుచ్చుకున్నటువంటి అవకాశం మనకు మన సమాఖ్య వ్యవస్థలో ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకే, ఇది ఆర్టికల్ 258 ప్రకారం మనకు రాజ్యాంగంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 36. Which of the following statements regarding anti-defection law in India are correct? So statement number A is if the MLAs are disqualified for the defection, they cannot become ministers until they are elected as a legislators. B is the decision of speaker regarding the disqualifications cannot be challenged in the courts. C is any question regarding disqualification of a minister under the defection would be taken by the speaker along with the consultation of the election commission. సో ఇక్కడ మనకు రైట్ స్టేట్మెంట్స్ ఏంటని అడుగుతున్నాడు. ముఖ్యంగా మనకి ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ యాంటీ డిఫెక్షన్ లా? దేశంలో ప్రజాస్వామ్య స్టెబిలిటీ అంటే ప్రజాస్వామ్య స్థిరత్వం అనేది చాలా అవసరం. ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ వాళ్ళ పార్టీ నుంచి, ఎలక్ట్ అయిన పార్టీ నుంచి మరొక పార్టీకి మారడం అనేది నైతికంగా రాజ్యాంగబద్ధంగా ఇది తప్పు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం అలాంటి పనులు ఎప్పుడైనా జరిగినప్పుడు ఆ మెంబర్స్ని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం స్పీకర్కి ఉంది. అలాగే అలా డిస్క్వాలిఫై అయినటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మినిస్టర్స్గా అపాయింట్ చేయొచ్చా అనేటువంటి క్వశ్చన్ మనకి ఇక్కడ రైజ్ అవుతుంది. ఎందుకంటే మనకి 2003లో మనకి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఏం చేసామంటే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ని మనం అమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయినప్పటికీ కూడా వాళ్ళని మినిస్టర్స్గా అపాయింట్ చేసేటువంటి పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే మన దేశంలో మినిస్టర్ కావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వకున్నా కానీ వాళ్ళు మినిస్టర్గా అపాయింట్ అవ్వచ్చు. వాళ్ళు అలా అపాయింట్ అయిన తర్వాత 6 months లోపల వాళ్ళు ఏదైనా ఒక స్థానం నుంచి లెజిస్లేచర్లో మెంబర్స్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తద్వారా ఈ డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేస్ కూడా, ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ద్వారా డిస్క్వాలిఫై అయినటువంటి ఎమ్మెల్యేస్ కూడా మినిస్టర్గా అపాయింట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో తద్వారా ద వెరీ స్పిరిట్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఈస్ బీయింగ్ డిఫీటెడ్. సో కాబట్టి ఏం చేశారు, ఈ డిస్క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మినిస్టర్గా అపాయింట్ అవ్వడానికి అవసరమైనటువంటి అవకాశాన్ని తీసేయడం జరిగింది. సో కాబట్టి స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సో మరొకటి, స్పీకర్ యొక్క డెసిషన్ని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఛాలెంజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే కిహోటో హొలాహాన్ వర్సెస్ జెచులు కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చిందనమాట. స్పీకర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ అనేది సుప్రీంకోర్టుకి
సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి మ్యాటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో అలాగే స్టేట్మెంట్ సి చూస్తే ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మినిస్టర్ అండ్ డిఫెక్షన్ వుడ్ బి టేకెన్ బై ద స్పీకర్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్కి యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం ఎలాంటి రోల్ ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే స్పీకర్ ఈజ్ అల్టిమేట్ అథారిటీ, స్పీకరే చాలా అల్టిమేట్ అథారిటీ, తనకు మాత్రమే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 37th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్ పవర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఆర్ కో ఈక్వల్. అంటే మన దేశంలో లోక్సభకి రాజ్యసభకి సమానత్వాన్ని ఇచ్చేటువంటి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి. మనకి బైకామరల్ లెజిస్లేచర్ ఉంది ఇండియాలో, అంటే ద్విసభా విధానం. సో కాబట్టి లోక్సభకి రాజ్యసభకి దాదాపుగా అన్ని విషయాల్లో కూడా సమానత్వం ఉంటుంది. ఓకే, కానీ ఒకే ఒక విషయంలో మాత్రం సమానత్వం ఉండదు. ఇలాంటి విషయాల్లో మనీ బిల్స్ సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఈ క్వశ్చన్లో చూడండి, సో ఏ విషయంలో కో ఈక్వల్ అని అడుగుతున్నాడు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, declaration of national emergency and removal of the Supreme Court judge. So what is the right answer? D is the right answer. 1, 2, 3 and 4. So constitution amendments ఏ రాజ్యాంగ సవరణ జరగాలన్నా కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సమానంగా రెండిట్లలో కూడా ఆ బిల్ పాస్ అవ్వాలి. ఆ రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే ఉందో రెండు సభలో కూడా సమానంగా పాస్ అవ్వాలి. లేదంటే లోక్సభలో పాస్ అయ్యే రాజ్యసభలో పాస్ అవ్వలేదనుకోండి, దట్ కెనాట్ బి ఫార్వర్డెడ్ టు ద ప్రెసిడెంట్. తర్వాత ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేటువంటి విధానం, ఈ రెండు కూడా లోక్సభ రాజ్యసభ రెండింటికి కూడా సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, సో నేషనల్ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఒక నెల రోజుల సమయంలో ఖచ్చితంగా రెండు సభలు కూడా దాన్ని అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కేవలం లోక్సభ మాత్రమే కాదు. రిమూవల్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జిని కూడా మనం రిమూవ్ చేయాలంటే, అంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968, దీని ప్రకారం లోక్సభలో రాజ్యసభలో రెండిట్లలో కూడా మనకి బిల్ అనేది పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 38. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద డివైజెస్ యూజ్డ్ బై ద పార్లమెంట్ టు ఎన్షూర్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ. అంటే మన దేశంలో ప్రభుత్వం అనేది శాసన వ్యవస్థకి జవాబుదారీగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో మనం ముఖ్యంగా చూస్తే ఎగ్జిక్యూటివ్ అనేది కలెక్టివ్గా లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉంటుంది. సో దీనిలో ఏవి డివైజెస్ అని అడుగుతున్నాడు. ఏ టూల్స్ ప్రకారం అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ యొక్క జవాబుదారీతనాన్ని ఎన్షూర్ చేయడం కోసం దీనిలో ఏ టూల్స్ని యూజ్ చేస్తుందని అడుగుతున్నాడు. సో డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్, అప్రూవల్ ఆర్ రిఫ్యూజల్ ఆఫ్ లాస్, ఫైనాన్షియల్ కంట్రోల్, నో కాన్ఫిడెన్స్ మోషన్. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? డి ఈస్ ద రైట్ ఆప్షన్. 1, 2, 3 and 4. డెలిబరేషన్ అండ్ డిస్కషన్, ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని లేకపోతే విజయాల్ని దేని గురించి అయినా చర్చించేటువంటి అవకాశం లెజిస్లేచర్కి ఉంది. తద్వారా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఆన్సర్స్, అంటే ప్రభుత్వం శాసన వ్యవస్థకి ప్రతి విషయంలో కూడా జవాబుదారీగా ఉండాలి. అప్రూవల్ ఆర్ రిఫ్యూజల్ ఆఫ్ లాస్, అంటే ఏ చట్టమైనా పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది చాలా తప్పనిసరి. ఒకవేళ లెజిస్లేచర్ ఒక చట్టాన్ని పాస్ చేయలేదనుకోండి, ఒక బిల్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రభుత్వం రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక బిల్ పాస్ అవ్వలేదంటే మీనింగ్ ఏంటి? ప్రభుత్వానికి సరైనటువంటి విశ్వాసం లేదు, అంటే లోక్సభ మనకు ముఖ్యంగా ప్రభుత్వం పైన విశ్వాసాన్ని కనబరచలేదని మన విషయం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ కంట్రోల్, ముఖ్యంగా బడ్జెట్ పాస్ అవ్వాలంటే కూడా లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది అవసరం. లెజిస్లేచర్ దాన్ని అప్రూవ్ చేస్తేనే బడ్జెట్ అనేది పాస్ అవుతుంది. అలాగే ముఖ్యంగా నో కాన్ఫిడెన్స్ మోషన్. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ప్రభుత్వం పైన లోక్సభకి విశ్వాసం ఉందా లేదా అనేది టెస్ట్ చేసే టూల్ ఏంటి? నో కాన్ఫిడెన్స్ మోషన్. కాబట్టి ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్స్. సో రైట్ ఆన్సర్ ఈస్ డి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 39. ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ గవర్నర్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది బిలో స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో గవర్నర్కి సంబంధించినటువంటి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. సో గవర్నర్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ఈస్ అపాయింటెడ్ డైరెక్ట్లీ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. As per the original constitution of India, the same person can be governor of 2 or more states. Governor of the state appoints the chief minister and other ministers of the state. So D is A and B. So A is the correct answer. So right answer is C. ఎందుకు C right answer? ఎందుకంటే గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అట్ ద స్టేట్ లెవెల్. రాష్ట్రాల స్థాయిలో రాజ్యాంగ అధిపతి ఎవరు? గవర్నర్. సో ఆ కెపాసిటీలో చీఫ్ మినిస్టర్ని మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ని అపాయింట్ చేస్తారనమాట. కానీ గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు?
President of India, not Prime Minister. So statement A is incorrect. As per the original Constitution of India, same person can be the governor of 2 or more states. ముఖ్యంగా మనకు 7th Constitutional Amendment Act of 1956 ప్రకారం ఏదైనా ఒక గవర్నర్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా సైమల్టేనియస్గా గవర్నర్ చేసేటువంటి అవకాశం మనకు కల్పించింది అనమాట. అలాగే ఒక హైకోర్టు, ఒక కన్సర్న్ హైకోర్టు, ఇట్ కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ ద హైకోర్ట్ ఫర్ 2 or more states. సో దాన్ని కూడా 7వ రాజ్యాంగ సవరణ అనేది మనకు పర్మిట్ చేసింది. సో రైట్ స్టేట్మెంట్ ఈజ్ సి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ జ్యుడిషియరీ? సో ఇండియన్ జ్యుడిషియరీకి ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లాస్, ఎన్ఫోర్సింగ్ ద ఫండమెంటల్ రైట్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్. ఈ 4 అంశాల్లో, ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో రైట్ స్టేట్మెంట్ ఈజ్ డి. సో డి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్, అంటే ఆల్ ది అబోవ్. జ్యుడిషియల్ రివ్యూ, బికాస్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా పార్లమెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ చేసినటువంటి చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్, వాటి యొక్క రాజ్యాంగబద్ధతని క్వశ్చన్ చేస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. అలాగే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లాస్, లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో, అలాగే ఎగ్జిక్యూట్ చేసినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక విస్తృతమైనటువంటి మీనింగ్ని ఇచ్చేటువంటి ప్రక్రియను ఏమంటాం? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. సో దీన్ని ముఖ్యంగా జ్యుడిషియరీ, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 2 కూడా చేస్తాయన్నమాట. అలాగే ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రెండింటి పరిధిలో వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. డిస్ప్యూట్ రెజల్యూషన్, వ్యక్తుల మధ్యలో కానీ, లేకపోతే ఇన్స్టిట్యూషన్ మధ్యన కానీ, లేకపోతే రాష్ట్రాలు మరియు కేంద్ర మధ్యన కానీ మనకి డిస్ప్యూట్ రెజల్యూషన్ చేసేది ఏంటిది? సుప్రీంకోర్టు. ముఖ్యంగా అదర్ డిస్ప్యూట్స్, ముఖ్యంగా ఎన్నికల వివాదాలు కానీ, లేకపోతే క్రిమినల్, సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కూడా నిర్వర్తిస్తాయి. ముఖ్యంగా రాష్ట్రాల మధ్యన వివాదాలను మాత్రం సుప్రీంకోర్టు మాత్రమే. అలాగే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ఎవరు రిజాల్వ్ చేస్తారు? సుప్రీంకోర్టు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ వన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 41. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ఆర్ కరెక్ట్? అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి? అప్పర్ హౌస్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఓకే, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎగువ సభని ఏమంటాం? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అంటాం. సో మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద రిజల్యూషన్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మస్ట్ బి పాస్డ్ బై ద స్టేట్ అసెంబ్లీ విత్ ద స్పెషల్ మెజారిటీ. ఓకే, స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ పవర్ టు ద పార్లమెంట్ టు క్రియేట్ ఆర్ అబాలిష్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఏ స్టేట్. సో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? రైట్ స్టేట్మెంట్ ఈజ్ సి. ఓకే, సో వై సి ఈజ్ కరెక్ట్? ఎందుకంటే అండర్ ఆర్టికల్ 169, అంటే ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్రాలు ఒక రిజల్యూషన్, ఒక తీర్మానాన్ని స్పెషల్ మెజారిటీ ద్వారా పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయాలి. రెండవది, పార్లమెంట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేసేటువంటి పవర్ ఉంటుంది, అలాగే అబాలిష్ చేసేటువంటి పవర్ కూడా ఉంటుంది. సో కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్టేటస్ ఏంటి? ఇట్ ఈస్ ద అప్పర్ హౌస్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 42. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఎన్షూర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ స్పీకర్? స్పీకర్ అనే ఒక ఆఫీసు స్వయం ప్రతిపత్తిని ఎంజాయ్ చేస్తున్నందుకు ఉన్నటువంటి కారణాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 4 స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ గివెన్. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, his work and conduct cannot be discussed and criticized in the Lok Sabha under normal circumstances, salaries and allowances charged upon the consolidated fund of India. ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మనకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, సో కరెక్టా తప్ప? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకు అంటే స్పీకర్ని జనరల్గా ఎన్నుకునేటువంటి టెన్యూర్ చూస్తే 5 years అనమాట. ఒకవేళ స్పీకర్ని ఈ 5 year టెన్యూర్ లోపల మాత్రమే తీసేయాలనుకుంటే ఖచ్చితంగా రెజల్యూషన్ని పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తద్వారా హీ ఎంజాయ్స్ ద సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ఓకే, అలాగే హిస్ వర్క్ అండ్ కండక్ట్ కెనాట్ బి డిస్కస్డ్ అండ్ క్రిటిసైజ్డ్ ఇన్ ద లోక్సభ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఖచ్చితంగా స్పీకర్కి సంబంధించినటువంటి విమర్శలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక సబ్స్టాంటివ్ మోషన్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మోషన్ విచ్ ఈజ్ సెల్ఫ్ కంటైన్డ్ మోషన్. అంటే ఆ యొక్క మోషన్ని ఇంట్రొడ్యూస్ చేయడం కోసం ఎలాంటి సప్లిమెంటరీ మోషన్ అవసరం లేదు. అంటే ఆ ఒక మోషన్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిక్లరేటరీ, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద సపోర్ట్ ఆఫ్ ఎనీ అదర్ మోషన్. సో అలాంటి మోషన్ ఏమంటారు? సబ్స్టాంటివ్ మోషన్. సో ఆ సబ్స్టాంటివ్ మోషన్ ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా మాత్రమే స్పీకర్ యొక్క కండక్ట్ని క్రిటిసైజ్ చేసేటువంటి అవకాశం మనకి లెజిస్లేచర్ మెంబర్స్కి ఉంటుంది.
అలాగే శాలరీస్ అండ్ అలవెన్సెస్ చార్జ్డ్ అపాన్ ద సిఎఫ్ఐ, కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియాని మనం ఇందాకనే చర్చించుకున్నట్టు ఇది పబ్లిక్ పర్స్ అంటాం, అంటే భారత సంఘటిత నిధి. సో దీని నుంచి ఎక్స్పెండిచర్ అనేది చాలా కంపల్సరీ. గవర్నమెంట్ పనిచేయాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి. సో ఈ ఎక్స్పెండిచర్కి 2 రకాల ఫామ్స్ ఉంటాయన్నమాట. ఎక్స్పెండిచర్ మేడ్ ఫ్రమ్ ద కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ చార్జ్డ్ ఆన్ కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా. మేడ్ ఎక్స్పెండిచర్ అండ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. మేడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఏ వ్యయానిపైన అయితే పార్లమెంటే మెంబర్స్ చర్చించి అదేవిధంగా ఓటింగ్ రైట్ని కలిగి ఉంటారో ఆ ఎక్స్పెండిచర్ ఏమంటారు? ఎక్స్పెండిచర్ మేడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అలాగే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఏ ఎక్స్పెండిచర్ పైన మెంబర్స్ కేవలం చర్చించే హక్కును మాత్రమే కలిగి ఉండి ఓటు చేసేటువంటి హక్కును కలిగి ఉండరో అలాంటి ఎక్స్పెండిచర్ ఏమంటారు? చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ముఖ్యంగా మన కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ అంటే రాజ్యాంగబద్ధ పదవులైనటువంటి ఈ జ్యుడిషియరీ కానీ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి హెడ్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఈ సిఎఫ్ఐ నుంచి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ పూర్తి స్థాయిగా యాన్యువల్ ఓటింగ్ ద్వారా మెంబర్స్ ఈ రాజ్యాంగ పదవులకు సంబంధించినటువంటి వ్యయాల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటే వాళ్ళ యొక్క రాజ్యాంగ స్థాయి అనేది తగ్గించబడుతుంది. అలాగే వాళ్ళ యొక్క స్వతంత్రత అనేది కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ ఏవైతే స్పీకర్ ఆఫీస్ సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుందో దాన్ని యాన్యువల్ ఓటింగ్ ద్వారా తగ్గించేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి దట్ ఎక్స్పెండిచర్ ఇస్ చార్జ్డ్ అపాన్ కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో రైట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటి? ఏబి అండ్ సి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆప్షన్. 43rd question. With reference to power of judicial review, which of the statements given below is are correct? సో ఈ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద ఫ్రేజ్ judicial review has nowhere been mentioned in the constitution and it is available to Supreme Court and not to the High Courts. So what is the right answer? So right answer is D is the right answer. A and B only. ఎందుకంటే ఇది బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు రకరకాల కేసులు ముఖ్యంగా మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే కిహోటో హోలాహాన్ వర్సెస్ జెచులు కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో కాబట్టి స్టేట్మెంట్ ఏ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే జ్యుడిషియల్ రివ్యూ నో వేర్ బీన్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 13లో ఈ ఏవైతే చట్టాలు పార్లమెంట్ ద్వారా కానీ శాసన వ్యవస్థ ద్వారా కానీ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాటిని ఇన్వాలిడేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఆర్టికల్ 13లో క్లియర్గా డిఫైన్ చేయలేదు. రాజ్యాంగ సమీక్ష అనేటువంటి పదం అక్కడ లేదు. సో కాబట్టి దట్ ఈస్ ఇంప్లిసిట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎక్స్ప్లిసిట్గా లేదు, అంటే అంతర్గతంగా ఉంది కానీ బహిర్గతంగా లేదు. కాబట్టి స్టేట్మెంట్ బి ఈజ్ ఆల్సో కరెక్ట్. సో కాబట్టి అండ్ మోర్ ఓవర్ సుప్రీంకోర్టుకి కూడా ఉంది, సుప్రీంకోర్టు హైకోర్టు రెండింటికి ఉంది ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది. కేవలం హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రమే పరిమితమై లేదు, హైకోర్ట్స్ కూడా ఉంది. అఫ్కోర్స్ 1976లో హైకోర్ట్స్కి ఈ జ్యుడిషియల్ పవర్ని రివ్యూ చేసేటువంటి పవర్ని రిమూవ్ చేశారు. కానీ దాన్ని మళ్ళీ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ద్వారా దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది. కాబట్టి ఓన్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 44th question. In which of the following matters center is empowered to give directions to the states with regard to exercise of the executive powers? అంటే జాతీయ స్థాయిలో అంటే యూనియన్ గవర్నమెంట్కి ఉన్నటువంటి కార్యనిర్వహణ పవర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటేమో మెజర్స్ టు బి టేకెన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది రైల్వేస్ విత్ ఇన్ ద స్టేట్. బి వచ్చేసి ఇన్ ఎన్షూరింగ్ కంప్లైంట్స్ విత్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్, ఇన్ డ్రాయింగ్ అప్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది స్పెసిఫైడ్ స్కీమ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది STs in the state. So A statement correct. So right statement is D is the right statement. ఎందుకంటే ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఏ విషయాల్లో ఎక్స్టెండ్ అవుతుందని అడుగుతున్నాడు. సో మనం చూస్తే ఒకటేమో రాష్ట్రాలు రైల్వేస్ని కాపాడే విషయంలో ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అలాగే ఎన్షూరింగ్ కంప్లైంట్స్ విత్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్, అంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని ఫాలో అవ్వమని చెప్పేసి కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అలాగే ఎస్టీకి సంబంధించినటువంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు. సో కాబట్టి ఆన్సర్ ఈస్ డి. ఓకే, సో ఏ, బి అండ్ సి ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఒకవేళ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఫాలో అవ్వకపోతే జరిగేటువంటి పరిస్థితి ఏంటి? ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చేస్తాడు? ప్రెసిడెన్షియల్ రూల్ని ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 45. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రైవేట్ మెంబర్ బిల్ ఈజ్ కరెక్ట్? ఓకే,
సో ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? సభలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో మినిస్టర్స్ కానటువంటి మెంబర్స్ని ఏమంటాం? ప్రైవేట్ మెంబర్స్ అంటాం. దానిలో రూలింగ్ పార్టీ మెంబర్స్ ఉండొచ్చు, అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఉండొచ్చు. సో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు మినిస్టర్స్ కాకుండా ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ మెంబర్స్గా కన్సిడర్ చేయబడతారు. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటువంటి బిల్స్ని ఏమంటారు? ప్రైవేట్ బిల్స్ అని అంటారు. ఓకే, సో మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. ఇట్ రిఫర్స్ టు ఎ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అదర్ దాన్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ వెదర్ ఆర్ నాట్ ఏ ప్రైవేట్ మెంబర్ bill is allowed for the introduction in the parliament. So no private members bill has been passed by the parliament since 1971. So ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? సి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఎందుకంటే 1991 తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా మనకు పాస్ అవ్వలేదు. ముఖ్యంగా చూస్తే స్టేట్మెంట్ ఏ ఎందుకు కరెక్ట్ మరి ఇన్కరెక్ట్ మరి? ఇట్ రిఫర్స్ టు ఎ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అదర్ దాన్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్. సో ఇక్కడ మనం ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరని చెప్తున్నాం? దానిలో రూలింగ్ పార్టీ మెంబర్స్ రావచ్చు, అలాగే అపోజిషన్ పార్టీ మెంబర్స్ రావచ్చు. ఎవరైతే మినిస్టర్స్ కానటువంటి మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ మెంబర్స్ అని చెప్పొచ్చు. సో అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ వెదర్ ద ప్రైవేట్ మెంబర్ బిల్ ఈజ్ అలౌడ్. ఇక్కడ యాక్చువల్గా ప్రెసిడెంట్గా నిర్ణయించేది ఎవరు? ప్రిసైడింగ్ ఆఫీసర్. అది స్పీకర్ అయి ఉండొచ్చు, లేకపోతే చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ అయి ఉండొచ్చు. సో కాబట్టి రైట్ స్టేట్మెంట్ ఏంటి? సి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 46. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ఇండియా? అంటే సహకార సమాఖ్య వ్యవస్థని ఏ వ్యవస్థ ప్రమోట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జ్యుడిషియల్ పవర్స్ బిట్వీన్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్, ప్రెజెన్స్ ఆఫ్ రాజ్యసభ ఇన్ ద పార్లమెంట్. సో ఇక్కడ రైట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ ఏంటంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అలాగే ప్రెజెన్స్ ఆఫ్ రాజ్యసభ ఇన్ ద పార్లమెంట్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎందుకు అంటే ఇది రాష్ట్రాల మధ్యన ఒక సమన్వయాన్ని, ఒక సమతుల్యాన్ని పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసేటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అలాగే ప్రెజెన్స్ ఆఫ్ రాజ్యసభ ఎందుకు? రాజ్యసభని మనం ఏమనొచ్చు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనొచ్చు. ఓకే, రాష్ట్రాలని రిప్రజెంట్ చేసేటువంటి హౌస్ ఏంటి? రాజ్యసభ. కాబట్టి సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో రైట్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? సో మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, సో స్టేట్మెంట్ ఏ, ఇట్ ఎంకరేజెస్ ద ఇన్ఫ్లో ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. Statement B, it facilitates the proper distribution of finances among the public sector undertakings. Statement C, it ensures the transparency in financial administration. So D వచ్చేసి none of the statements. So A is the correct statement. So what is the correct statement? D is the right answer. So D is the right option. Why? ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ని ఆర్టికల్ 280 ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేంద్రం రాష్ట్రాల మధ్యన ఈ ట్యాక్స్ రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ ఏంటి? ఫైనాన్స్ కమిషన్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్స్కి ఫైనాన్స్ కమిషన్కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, రైట్. సో కాబట్టి D is the right option. Question number 48. In which of the following ways Lok Sabha can express lack of confidence in the government? అంటే లోక్ సభ యొక్క విశ్వాసం లేదు అని చెప్పేసి ఇక్కడ ఏ విషయాల్లో మనకు కనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఓకే, సో స్టేట్మెంట్ నెంబర్ 1 వచ్చేసి బై నాట్ పాసింగ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్, అండ్ బి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి బై రిజెక్టింగ్ ఏ మనీ బిల్, థర్డ్ వన్ బై పాసింగ్ ఏ సెన్షూర్ మోషన్, బై డిఫీటింగ్ ద గవర్నమెంట్ ఆన్ ఏ వైటల్ ఇష్యూ, అండ్ బై పాసింగ్ ఏ కట్ మోషన్. దీనిలో రైట్ స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్? డి ఈస్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3, 4 and 5. సో ఇక్కడ చూడండి, బై నాట్ పాసింగ్ ఏ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేసిన తర్వాత బోత్ హౌజెస్ని, ప్రెసిడెన్షియల్ అడ్రస్ అంటే ఏంటి? తను ఏం చేస్తారంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి పాలసీస్ని అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ కానీ లేకపోతే కొత్తగా లోక్సభ కన్సిడర్ చేసినప్పుడు కానీ తను ఒక జాయింట్ సెషన్ అడ్రస్ చేస్తాడనమాట. సో ఆ అడ్రస్లో గవర్నమెంట్ సంబంధించినటువంటి పాలసీస్ అన్నీ కూడా తను అవుట్లైన్ చేస్తాడనమాట. సో దానికి సంబంధించినటువంటి అప్రూవల్ కానీ డిసప్రూవల్ కానీ మనకు ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఒకవేళ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ లోక్సభలో పాస్ అవ్వలేదనుకోండి, ప్రభుత్వం
రిజైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనీ బిల్ రిజెక్షన్, సో ఖచ్చితంగా ఇట్ ఎక్స్పోజెస్ గవర్నమెంట్ డస్ నాట్ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది లోక్సభ. సెన్సూర్ మోషన్, సో సెన్సూర్ మోషన్ అంటే ఏంటి, ప్రభుత్వం యొక్క పాలసీస్ని క్రిటిసైజ్ చేసేదానికి ఇచ్చేటువంటి మోషన్ అనమాట. డిఫీటింగ్ ద గవర్నమెంట్ ఆన్ ద వైటల్ ఇష్యూ. అలాగే కట్ మోషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు, డిమాండ్ ఫర్ గ్రాంట్స్. సో ఈ విషయంలో ప్రభుత్వం యొక్క వ్యయాన్ని తగ్గించేదానికి చేసేటువంటి మోషన్ ఏంటి, కట్ మోషన్, దాని కోత తీర్మానం అని కూడా అంటారు. ఓకే, రైట్. సో 49th క్వశ్చన్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద డ్యూటీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు కాజ్ టు బి laid before the parliament which of the following. So statements given are the recommendation of the Union Finance Commission, statement number 2 report of the Public Accounts Committee, number 3 report of CAG, number 4 report of the National Commission for the Scheduled Castes. So what is the right statement? What is the right answer? C is the right answer. So the recommendations of the Union Finance Commission and రిపోర్ట్ ఆఫ్ ది సిఏజీ అండ్ రిపోర్ట్ ఆఫ్ ది ఎన్సిఎస్సి. బికాజ్ ఇక్కడ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఎలాంటి రిపోర్ట్ కూడా ఉండదు, అది కేవలం స్క్రూటినైజ్ చేస్తుంది. అంటే మనకి సిఏజీ సబ్మిట్ చేసినటువంటి అప్రోప్రియేషన్ ఆడిట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రూటినైజ్ చేయడానికి మాత్రమే పిఎస్సి పరిమితం అవుతుంది. ఈ 3 కాన్స్టిట్యూషనల్ బాడీస్ చేసినటువంటి రిపోర్ట్ మాత్రమే ప్రెసిడెంట్ అనే అథారిటీ లెజిస్లేచర్ ముందట ప్లేస్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 50, a deadlock between Lok Sabha and Rajya Sabha calls for the joint session of the parliament as per the article 108 in which of the following cases. సో మనకి జాయింట్ సెషన్ ఏ సందర్భాల్లో సాధ్యం అవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో అండర్ ఆర్టికల్ 108 ముఖ్యంగా లోక్సభకి రాజ్యసభకి మధ్యన డిసగ్రిమెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ రిఫర్ దట్ మ్యాటర్ ఫర్ ద జాయింట్ సెషన్ అనమాట అండర్ ఆర్టికల్ 108. సో ఏ విషయంలో సాధ్యమవుతుందని అడుగుతున్నాడు, ఆర్డినరీ బిల్, మనీ బిల్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. సో సర్వసాధారణంగా కేవలం ఆర్డినరీ బిల్ విషయంలో మాత్రమే. కాబట్టి ఏ స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో మనీ బిల్ విషయంలో కేవలం లోక్సభకి మాత్రమే పవర్స్ ఉంటాయి, రాజ్యసభకి పవర్స్ ఉండవు. ఒకవేళ రాజ్యసభ రిజెక్ట్ చేసినా కానీ మనీ బిల్ పాస్ అయిందని అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. అలాగే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విషయంలో లోక్సభ రాజ్యసభకి సమానమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఒకవేళ డిసగ్రిమెంట్ ఉంటే దాన్ని జాయింట్ సెషన్ ద్వారా రిజాల్వ్ చేసేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా 2 సభల్లో మాత్రంలో కూడా పాస్ అయ్యేటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వెరీస్ ప్లీజ్ కాంటాక్ట్ us on 8520101242 and you can also scan this code. So thank you so much.